మన ఆలోచనా విధానానికి ఒక షార్ప్ ఎడ్జ్ ఇవ్వాలని ఎప్పుడైనా అనిపించిందా? తత్వశాస్త్రం అంటే అదేదో పెద్ద పెద్ద పుస్తకాల్లో ఉండే విషయం అనుకుంటాం కదా, కాని కాదు. అది మన మైండ్కు పదును పెట్టే కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఇచ్చే ఒక టూల్ కిట్ లాంటిది. సో ఈరోజు ఆ టూల్ కిట్ను తెరిచి చూసిద్దామా? మనందరికీ ఈ అనుభవం ఉండి ఉంటుంది కదా. ఆన్లైన్లో ఏదో ఒక టాపిక్ మీద వాదన మొదలవుతుంది. గంటల తరబడి కామెంట్స్, రిప్లైస్, అబ్బా! కాని చివరికి ఏమవుతుంది? ఏమీ అవ్వదు. ఎవరూ తమ అభిప్రాయం మార్చుకోరు. చిరాకు, టైం వేస్ట్ తప్ప ఏమీ మిగలదు. అసలు ఈ మేధోపరమైన ట్రాఫిక్ జామ్కు ఏమైనా సొల్యూషనుందా? ఖచ్చితంగా ఉంది. దాని పేరే తత్వవేత్తల టూల్ కిట్. వినడానికి పెద్దగా ఉన్నా ఇది చాలా సింపుల్. మన ఆలోచనల్లో ఉన్న గందరగోళాన్ని తుడిచేసి ఫుల్ క్లారిటీని తెచ్చే ఒక పవర్ఫుల్ టూల్ బాక్స్ అన్నమాట. రండి, ఈరోజు దీన్ని అన్బాక్స్ చేద్దాం. సరిగ్గా చెప్పావు. ఇదేదో గాల్లో మేడలు కట్టడానికి కాదు. ఈ టూల్స్తో మనం బలమైన ఆర్గ్యుమెంట్స్ క్రియేట్ చేయొచ్చు. అవతలి వాళ్ల వాదనలను పాయింట్ బై పాయింట్ విడదీసి చూడొచ్చు. ఇంకా ఎంత కష్టమైన టాపిక్నైనా సరే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సరే, మన మొదటి పనిముట్టులోకి వెళ్ళిపోదాం. ఫిలాసఫీలో వాదన అంటే అరుచుకోవడం, గొడవపడటం కాదు. అస్సలు కాదు. ఒక నిజాన్ని నిరూపించడానికి ఆధారాలతో ఒక స్ట్రాంగ్ కేసును బిల్డ్ చేయడం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే వాదన అంటే ఇదే. ఇక్కడ పాయింట్ ఏంటంటే గొడవలో గెలవడం కాదు. ఇదొక డిటెక్టివ్ పని లాంటిది. క్లూస్తో నిజాన్ని కనుక్కోవడం. ఒక రకంగా చెప్పాలంటే మన బ్రెయిన్తో చేసే ఒక అడ్వెంచర్. ఇది ఒక ఇంజిన్ని అసెంబుల్ చేయడం లాంటిది. చూడండి, ఫస్ట్ ఆధారాలు అంటే ప్రెమిసెస్. ఇవి మన ఇంజిన్కు కావాల్సిన పార్ట్స్. నెక్స్ట్ అనుమితి అంటే ఆ పార్ట్స్ని కరెక్ట్గా కలిపే లాజిక్. ఫైనల్గా నిర్ధారణ అంటే కన్క్లూషన్. ఇదే ఆ ఇంజిన్ స్టార్ట్ అయ్యి స్మూత్గా రన్ అవడం. ఈ మూడు పర్ఫెక్ట్గా సెట్ అయితేనే మీ వాదన బలంగా దూసుకుపోతుంది. రైట్. ఇక మన రెండవ పనిముట్టు. చాలాసార్లు వాదనలు ఫ్యాక్ట్స్ వల్ల పాడవు తెలుసా? పదాల వల్ల పక్కదారి పడతాయి. అందరూ న్యాయం అంటారు, కానీ ఒక్కొక్కరి మనసులో ఒక్కో అర్థముంటుంది. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ టూల్ మనకు ఆ క్లారిటీనిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరూ మంచి సినిమా గురించి మాట్లాడుకుంటున్నారనుకోండి. ఒకరికి మంచి అంటే మాస్ మసాలా, ఇంకొకరికి క్లాస్ కామెడీ. అసలు మంచి అంటే ఏంటో డిఫైన్ చేసుకోకపోతే ఆ వాదనకు ఎండనేది ఉండదు. ఇదే లాజిక్ న్యాయం, స్వేచ్ఛ లాంటి పెద్ద పెద్ద కాన్సెప్ట్స్కి కూడా వర్తిస్తుంది. ఇక్కడే విషయం ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఈ క్లారిటీ తెచ్చుకోవడానికి కూడా రెండు దారులున్నాయి. ఒకవైపు జాన్ లాక్ ఏమంటాడంటే, ఏ ఆలోచనైనా సరే మనం కళ్లతో చూసే, చెవులతో వినే అనుభవాల నుంచే పుడుతుంది అని. అంటే రియల్ వరల్డ్ ఫస్ట్. మరోవైపు ఇమ్మాన్యుయల్ క్యాంట్ ఏమంటాడంటే, కాదు బాస్, కొన్ని ఐడియాలు మన బ్రెయిన్లో ముందుగానే ఇన్బిల్ట్గా ఉంటాయి. వాటి ఫిల్టర్స్ ద్వారానే మనం ప్రపంచాన్ని చూస్తామనే. అంటే తేడా ఏంటి? ప్రపంచాన్ని చూడాలా లేక మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో చూడాలా అనేదే పాయింట్. ఫిలాసఫర్స్కి ల్యాబ్స్ ఉండవు కదా, మరి వాళ్ళు తమ థియరీస్ని ఎలా టెస్ట్ చేస్తారు? ఇక్కడే వస్తుంది మన మూడో టూల్, థాట్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఆలోచనా ప్రయోగాలు. ఇవి మన ఐడియాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్లైట్ సిమ్యులేటర్లన్నమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే మన నమ్మకాలని, మన మోరల్ వాల్యూస్ని చాలా ఎక్స్ట్రీమ్ సిట్యుయేషన్స్లో పెట్టి టెస్ట్ చేసుకోవచ్చు, రియల్ లైఫ్లో ఎలాంటి రిస్క్ లేకుండా. ఇది మన ఆలోచనల సరిహద్దులని సేఫ్గా దాటి చుట్టానికి ఒక సూపర్ ఛాన్స్. ఓకే, ఇప్పుడు ప్రపంచంలోనే ఫేమస్ థాట్ ఎక్స్పెరిమెంట్ని చూద్దాం, ట్రాలీ ప్రాబ్లం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక ట్రాలీ బ్రేకులు ఫెయిల్ అయ్యి పట్టాలపై దూసుకుపోతోంది. దాని దారిలో 5 మనుషులున్నారు. మీ పక్కనే ఒక లివర్ ఉంది. దాన్ని లాగితే ట్రాలీ దారి మారుతుంది. కాని ఆ పక్క ట్రాక్ మీద ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు? లివర్ లాగి ఆ ఒక్కరి ప్రాణం తీస్తారా, లేక ఏమీ చేయకుండా ఆ 5 చావనిస్తారా? చూడండి, దీనికి కరెక్ట్ ఆన్సర్ అంటూ ఏదీ లేదు. ఈ ప్రయోగం ఉద్దేశం మన నైతిక విలువలను ఒక షేక్ చేసి మనం దేనికి విలువిస్తామో మనకే చూపించడం. ఇక ఫైనల్ టూల్, ఇది అన్నింటికంటే పవర్ఫుల్, ఒక మాస్టర్ కీ లాంటిది. అదే సందేహం. సాధారణంగా డౌట్ అంటే ఏదో నెగటివ్ ఫీలింగ్ అనుకుంటాం. కానీ ఫిలాసఫీలో ఇది మన మైండ్ను ఎప్పటికప్పుడు అప్డేట్గా, షార్ప్గా ఉంచే అత్యంత ముఖ్యమైన టూల్. చాలామంది అనుకున్నట్టు సందేహం మన నమ్మకాలను నాశనం చేయడానికి కాదు, వాటిని ఇంకా బలంగా మార్చడానికి. నేను నమ్మేది నిజమేనా, దీని వెనుక సరైన ఆధారం ఉందా అని మనల్ని మనమే నిలదీసి అడిగేలా చేసేది ఇదే. ఈ సందేహాన్ని కూడా 2 రకాలుగా వాడొచ్చు.
ఈ స్లైడ్లో లెఫ్ట్ సైడ్ ఉన్న పిర్రో ఏమంటారంటే అసలు మనకు ఏదీ ఖచ్చితంగా తెలీదు, కాబట్టి ఏ విషయం మీద ఒక జడ్జ్మెంట్కు రాకుండా ఉండటమే బెస్ట్ అని. కాని రైట్ సైడ్ ఉన్న డెకార్ట్ ఆయన రూటే వేరు. ప్రతిదాన్ని సందేహిస్తూ వెళ్తే చివరికి సందేహించడానికి కూడా వీలులేని ఒక్క నిజం మిగులుతుందని ఆయన నమ్మారు. ఆ ప్రాసెస్లోనే పుట్టింది నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అనే ఆ ఫేమస్ కొటేషన్. ఈ వాక్యం సందేహం యొక్క అసలైన పవర్ను పర్ఫెక్ట్గా చెప్తుంది. ఇది డిస్ట్రక్షన్ కాదు, మన ఆలోచనలకి చేసే ఒక క్వాలిటీ చెక్ లాంటిది. కాబట్టి ఇదిగోండి మన కొత్త ఫిలాసఫర్స్ టూల్ కిట్. వాదనలను బలంగా నిర్మించడానికి, ఆలోచనలను క్లియర్గా మార్చడానికి, వాటిని సేఫ్గా టెస్ట్ చేయడానికి, ఇంకా అన్నింటినీ నిరంతరం ప్రశ్నించడానికి కావలసిన పవర్ఫుల్ టూల్స్ ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఈ కొత్త పనిముట్లను చేతిలోకి తీసుకున్న తర్వాత ఎప్పట్నుంచో మనసులో బలంగా పాతుకుపోయిన ఏ నమ్మకాన్ని మొదటగా పరీక్షించాలనుకుంటున్నారు? ఆలోచించండి. స్పష్టమైన ఆలోచనల వైపు ఇదే బహుశా మనం మొదటి అడుగు కావచ్చు.